ప్రపంచ దేశాల్లో భారత్ తలెత్తుకునేలా చేసిన దివంగత రాజీవ్ ఇందిరాగాంధీల చరిత్రను కేంద్రంలోని బీజేపీ సర్కార్ కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నట్లు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి విమర్శించారు. బుధవారం గజ్వేల్లో నిర్వహించిన దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, మాజీ సర్పంచ్ సుఖేందర్ రెడ్డిలతో కలిసి వారు పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నేరుగా రోజ్గారీ నిధులు, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 32% రిజర్వేషన్లు, 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తదితర ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆయన అందించిన నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకున్న యువత నేడు ప్రపంచ దేశాల్లో సత్తా చాటుతున్నట్లు తెలిపారు. ఐటీ మరియు సాంకేతిక రంగాలకు పెద్దపీట వేసింది దివంగత రాజీవ్ గాంధీ. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆయన అందించిన కృషి సేవల ఫలితంగానే నేడు దేశం అగ్రరాజ్యాలకు ధీటుగా భారత్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. అయితే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబాన్ని కించపరుస్తూ పదవుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కొత్త కుట్రలు పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర ఉద్యమంలో ఎలాంటి సంబంధం లేని బీజేపీ నేడు దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాల, వర్గాల పేరిట విడదీస్తూ చిచ్చు పెడుతున్నట్లు ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ ఆదేశాలతో బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు అభివృద్ధి పేరిట పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. కాగా రైతుల అవసరాలకు అనుగుణంగా కేంద్రం యూరియా కేటాయించాల్సింది పోయి రాజకీయం చేస్తుండగా వారికి కనువిప్పు కలిగే విధంగా పార్లమెంట్ వద్ద రాష్ట్ర ఎంపీలు మెరుపు సమ్మె నిర్వహించి 50,000 టన్నుల యూరియాను దేశానికి సాధించినట్లు పేర్కొన్నారు. దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న మోదీ ప్రభుత్వానికి యువత తగిన బుద్ధి చెప్పే విధంగా దివంగత రాజీవ్ గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కంప్యూటరీకరణ, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, విమానయానం, రక్షణ రంగానికి ప్రాధాన్యత, జాతీయ విద్యా విధానం తదితర సాధించిన ఘనత దివంగత రాజీవుడికే దక్కుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్ణాకరెడ్డి, నరసింహారెడ్డి, యాదగిరి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఆజర్, నాయకులు నక్కా రేగొండగౌడ్, అస్గర్, గాడిపల్లి శ్రీను, కొండారెడ్డి, జంగం రమేష్ గౌడ్, డప్పు గణేష్, జూపల్లి లక్ష్మణ్, శివులు, ప్రీం, సుకం సురేష్, నరేష్ గౌడ్, సమీర్, అఫ్రోజ్, హసన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు, భారత రత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి వేడుకలను మా ప్రియతమ నాయకులు తుంకుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు యువత రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి రాజకీయాల్లో కొన్ని దుష్టశక్త రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబానికి అపస్పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో రాజీవ్ గాంధీ యువతకు 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు ఓటు హక్కును తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీది. అంతేకాకుండా ఈరోజు కంప్యూటర్ యుగం కానీ, సమాచార సాంకేతిక యుగం కానీ ఆనాడు రాజీవ్ గాంధీ చెప్పిన ఒక విప్లవాత్మక యుగం అని చెప్పడానికి మాకు సగర్వంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ప్రాథమికంగా అంతర్జాతీయ సత్సంబంధాలు పెంపొందించడంలో రాజీవ్ గాంధీ ఎడలేని సేవ చేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆ రాజీవ్ గాంధీ కుటుంబానికి ప్రతి ప్రజలు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు గాంధీ కుటుంబానికి, నెహ్రూ కుటుంబానికి తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. యువత వీళ్ళ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.